మమతా బెనర్జీ మొన్న ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇస్కాన్ రామకృష్ణ మిషన్ మరియు భారత సేవాశ్రమం సంఘుల మీద దారుణమైన మాటలకు దాడికి దిగజేసింది. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పూజ్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ స్థాపిస్తే రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద మరియు స్వామి ప్రణవానంద భారత సేవాశ్రమ సంఘాన్ని స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హిందువులు ఈ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు. దేశంలో ఇస్లామిక్ చర్చి ఆధ్యాత్మిక సంస్థలాగా ఈ సంస్థలు ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడు, ఏ రాజకీయ నాయకుడికి బహిరంగ మద్దతు ప్రకటించవు. అయితే మమతా బెనర్జీ ఆ ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను అందరినీ గుర్తుంచుకుంటానని మరియు టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఒక ముఖ్య సాధువు గురించి, అంటే భారత్ సేవాశ్రమ సంఘ ముఖ్య గురువు గారి గురించి ఆమె బహిరంగంగా హెచ్చరించింది. దేశంలో ఎక్కడైనా వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ సంస్థ భక్తులు తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ప్రజలకు సహాయం చేస్తారని భారత సేవాశ్రమ సంఘం గురించి ఆ ప్రాంతాల్లో సామాన్య ప్రజలందరికీ తెలుసు. అయితే మమతా బెనర్జీ ఆ సంస్థలపై ఆరోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా బీజేపీకి ఓట్లు అడుగుతున్నారని బహిరంగంగా తన కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఎవరో సాధారణ రాజకీయ నాయకుడు ఇటువంటి ఆరోపణలు చేస్తే తేలిగ్గా తీసేయచ్చు, కానీ ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటి ప్రకటనలు తన కార్యకర్తలను ఆ సంస్థల మీద ఉసిగొల్పేలా ఉన్నాయి. అయినా ఈ దేశంలో ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఎన్నికల సమయంలోనూ మదర్సాల్లో మరియు శుక్రవారం ప్రార్థనలోనూ, అలాగే చాలా రాష్ట్రాలు ముఖ్యంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పాస్టర్స్, చర్చి అధినేతలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు బహిరంగంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా ఇప్పుడు మమత బెదిరించినట్టు ఏ పార్టీ వారు ఇలా ఏ మత గురువును లేదా ఆధ్యాత్మిక సంస్థల గురువుల్ని బెదిరించినట్లేదు. బహుశా ఓటమి వస్తుందేమని భయంతో, నిరాశైన స్పృహలతో మమత ఈ దాడి చేసిందేమో. అయితే భారత సేవాశ్రమ సంఘం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఆధారరహిత ఆరోపణలు చేస్తూ తమ సంస్థ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిందని ఆరోపిస్తూ 4 రోజుల్లోగా ఆరోపణలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మమతకి ఈ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. మరోవైపు కొందరు తుపాకులు, కత్తులు, కర్రలు పట్టుకుని రామకృష్ణ మిషన్ ఆశ్రమం మీద ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడి చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ను కొట్టి, ఫర్నిచర్, సీసీటీవీ కెమెరాలు వంటి వాటిని ధ్వంసం చేసి, గురువులపై కూడా భౌతిక దాడి చేసి గాయపరిచి వాళ్ళందరి మొబైల్ ఫోన్లు పట్టుకుపోయారు. ఈ దాడి మీద రామకృష్ణ మిషన్ వాళ్ళు ఈరోజు పోలీస్ కంప్లైంట్ చేశారు. తన మాటలపై నలువైపుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో తన మాటలు తిరిగి బూమ్రాంగ్ అయి తిరిగి తనకే నష్టం కలిగిస్తామని భయపడిన మమత ఈరోజు వివరణ ఇచ్చుకుంది. తనకు ఆ సంస్థలంటే విపరీతమైన గౌరవం ఉందని, వాటి సేవా కార్యక్రమాల గురించి తెలుసని, ఆ సంస్థలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. ఇది హిందువుల చైతన్య ఫలితం. ఇది హిందువులందరికీ అర్థమైతే చాలు. సంఘటనే మన బలం. మనం ఎవరిని విమర్శించిన అవసరం లేదు, భౌతిక దాడులు చేయని అవసరం లేదు. మన ఓటే మన ఆయుధం. దాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తూ ఉంటే ఈ సెక్యులర్ రాజకీయ నాయకులు మైనార్టీ ఓట్ల కక్కుర్తో మన ధర్మాన్ని హేళన చేయడానికి భయపడి మన వెనకాల తోకలాడిస్తూ తిరుగుతారు అంటూ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. আমি শুনেছি অনেক দিন ধরে কার্তিক মহারাজ ভারত সেবা সংঘকে আমি খুব শ্রদ্ধা করতাম। আমার শ্রদ্ধার্ঘের একটা তালিকায় তারা অনেক দিন ধরে আছে, কিন্তু যে লোকটা বলে আমি তৃণমূল কংগ্রেসকে এজেন্ট বসতে দেবো না, সে লোকটাকে আমি সাধু বলে মনে করি না। তার কারণ তিনি ডাইরেক্ট পলিটিক্স করে দেশটার সর্বনাশ করছেন। আমি আইডেন্টিফাই করেছি কে কে করেছেন। আসানসোলে একটা রামকৃষ্ণ মিশন আছে। আমি রামকৃষ্ণ মিশনকে কি হেল্প করিনি? সিপিএম যখন খাবার বন্ধ করে দিয়েছিল, আপনাদের অস্তিত্ব নিয়ে, স্বাধিকার নিয়ে, তখন কিন্তু আমি পুরো সমর্থন দিয়েছিলাম। মা বোনেরা আসতো, তারা তরকারি কেটে। ఓవరాల్గా అయితే మమతా బెనర్జీ చేయాల్సింది చేసేసింది. ఇప్పుడు దాన్ని మార్చుకున్నంత మాత్రాన ఏం ఒరుగుతుందో చూడాలి.